కార్తీక పురాణము 17వ అధ్యాయం. ఆంగీరసుడు ధనలోభనకు చేసినటువంటి తత్వోపదేశము. ఓ మునిశ్రేష్ఠులారా, ఓ ధనలోభి, నీకు కలిగిన సంశయంబులకు సమాధానము చెప్పుచున్నాను వినుము. కర్మ వలన ఆత్మకు దేహధారణము సంభవించుచున్నది. కావున శరీరోత్పత్తికి కర్మ కారణమగుచున్నది. శరీర ధారణము వలననే ఆత్మ కర్మను చేయును గనక కర్మ చేయుటకు శరీరమే కారణమగుచున్నది. స్థూల సూక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకు కర్మ సంబంధము కలుగునని తొలుతగా పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించెను. దానిని మీకు నేను వివరించుచున్నాను. ఆత్మ అనగా ఈ శరీరమును అహంకారముగా ఆవరించి వ్యవహరించుచున్నది అని ఆంగీరసుడు చెప్పగా, ఓ మునీంద్ర, నేనింతవరకు ఈ దేహమే ఆత్మయని భావించుచుంటుని కనుక ఇంకను వివరముగా చెప్పబడిన వాక్యార్థ జ్ఞానమునకు పాదార్థ జ్ఞానము కారణమగుచుండును. కావున అహం బ్రహ్మా అను వాక్యార్థమును గురించి నాకు తెలియజేయండి అని ధనలోభుడు కోరాడు. అప్పుడు ధనలోభునితో ఆంగీరసుడు ఇట్లా చెప్పాడు: ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షియే. నేను నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అను శబ్దం. సర్వాంతర్యామి అయినటువంటి సచ్చిదానంద రూపమైన పరమాత్మ నహా అనేటువంటి శబ్దం. ఆత్మకు ఘటాదుల వలె శరీరమునకు లేదు. ఆ ఆత్మ సచ్చిదానంద స్వరూపము, బుద్ధి సాక్షి జ్ఞానరూపి, శరీరేంద్రియములు మొదలుగున వాని యొక్క వ్యాపారమునందు ప్రవర్తింపజేసి వానికంటే వేరుగా ఉన్నదై ఎల్లప్పుడూ ఒకే రీతిగా ప్రకాశించుచూ ఉండేదే ఆత్మ అని అనబడును. నేను అనునది శరీరేంద్రియాదులలో ఒకటి కాదని తెలుసుకునుము. ఆ దేహేంద్రియాదులన్నింటినీ ఏది ప్రకాశింపజేయునో అదియే నేను అని నిశ్చయించుకునుము. అందుచేత అస్థిరములకు శరీరేంద్రియాదులు కూడా నామరూపంబులతో నుండి నశించునవే గాని ఇట్టి దేహమునకు జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలు, స్థూల సూక్ష్మాకార శరీరంబులను మూడింటి యందును నేను నాది అని వ్యవహరించేదే ఆత్మ అని గ్రహించుకునుము. శరీర ఇంద్రియాలు దేనిని ఆశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ. అట్లే అవి ఆత్మ వలన తమ పనిని చేయును. నిద్రలో శరీరేంద్రియాల సంబంధము లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖ నిద్రపోతిని, సుఖంగా ఉంది అని అనుకునేదే ఆత్మ. దీపము గాజుబుడ్డిలో ఉండి ఆ గాజును ప్రకాశింపజేయునటలే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపచేయుచున్నది. ఆత్మ పరమాత్మ స్వరూపమగుట వలన దానికి దారాపుత్రాదులు ఇష్టమగుచున్నారు. అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తువేదో అది ఏ పరమాత్మ అని గ్రహింపుము. తత్వమసి అనేటువంటి మొదలైన వాక్యములందలి త్వం అను పదమునకు కించిత్ జ్ఞాత్వాది విశిష్టమందు జీవాత్మ అని అర్థం. తత్ అను పదమునకు సర్వజ్ఞ ద్విగుణాత్వ విశిష్టమైనటువంటి సచ్చిదానంద స్వరూపం అని కూడా అర్థము. తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల యొక్క ఏకత్వమును బోధిస్తుంది. ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలివేయగా సచ్చిదానంద రూపమొక్కటియే నిలుస్తుంది. అదియే ఆత్మ. దేహ లక్షణము ఉండుట, జన్మించుట, పెరుగుట, క్షీణించుట, చచ్చుట మొదలగు 6 భాగములు శరీరానికే గాని ఆత్మకు లేవు. జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము గలది. వేదములలో దేనికి సర్వజ్ఞత్వము, ఉపదేశము, సంపూర్ణత్వము నిరూపించబడి ఉన్నదో అది ఆత్మ. ఒక కుండను చూచి అది మట్టితో చేసినదే అని ఏ విధంగా గ్రహిస్తామో అదే విధంగా
ఒక దేహాంతర్యామియగు జీవాత్మ పరమాత్మ అని తెలుసుకుంటాడు. ఆ విధంగా తెలుసుకోవలసింది. జీవులచే కర్మ ఫలమును అనుభవింపజేసేవాడు పరమేశ్వరుడనియు, జీవులు ఆ కర్మ ఫలమును అనుభవింతురనియు తెలుసుకొనుము. అందువలన మానవుడు గుణ సంపత్తు కలవాడై గురు శుశ్రూషను నడిచి సంసార సంబంధముగు ఆశలన్నీ విడిచి విముక్తిని పొందవలెను. మంచి పనులు తలచిన చిత్తశుద్ధియు దాని వలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తిని పొందును. అందువలన సత్కర్మానుష్ఠానము చేయవలెను. మంచి పనులు చేసిన ఎడల ముక్తి లభించును అని అంగీరసుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి ఇట్లనెను. 17వ 17వ రోజు పారాయణం సమాప్తము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, share and subscribe our channel.